వచ్చే టైం అయింది, పైసలు కట్టి ఓపి చిట్టు రాయించుకోని. ఫీజు ఎంత మేడం? 200. ఫీజు 200 డాక్టర్ మంచి చూస్తాడా? మా సార్ ఆర్ఎంపీ డాక్టర్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎక్కువ ఇస్తాడు. అవునా? సార్ ఎప్పుడు వస్తారు మేడం? సార్ ఆల్రెడీ బయలుదేరే ఉంటాడు. మీరందరూ రెడీగా ఉన్నారు కదా, ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తా, అప్పుడే లోపలికి రండి. బయ్యారం వీరన్న ఆర్ఎంపీ, ఇక్కడ అన్ని రోగాలకు ఒకటే ఇక్కడ అన్ని రోగాలకు ఒకటే సూది. నా సూదికి దండం పెట్టుకోరి, నా సూదికి దండం పెట్టుకోరి, ఈ సూదికి దండం పెట్టుకోరి. పరి పని పరి. పేషెంట్లు ఎంతమంది వచ్చిర్రు? 4 వచ్చారు. ఓకే, ముందు వాళ్ళకు మంది చేయాలంటే నేను మంది చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత వీలు. అబ్బా, ఇది ఎత్తే కిక్కే వేరుంటుంది. అబ్బో, మళ్ళీ బయటకు తాగిందనుకో ఆ మొద్దు తిడుతుంది, మా బంగారం పరిచయం అవుతుంది. అందుకే చెడి చెడి చేసి తాగుతాడు, ఎప్పుడు ఇక్కడికి వచ్చినాకనే తాగుతాడు, అంత వాసన వచ్చి పడేతాను. చిచి. పేషెంట్ వెలువు. సరే పిలుస్తాను. వెలువు జల్దిగా ఒప్పుకుంటూ ఒప్పుకుంటా ఓపు. గుజ్జు ముజ్జు వద్దు కూసో, డాక్టర్ వచ్చింది. నీ ప్రాబ్లం ఏంది? నా ప్రాబ్లం తెలిసిన తర్వాత నీ దగ్గర కానీ వస్తుంది డాక్టర్. ఓ, అది కూడా కరెక్ట్. ఒక్క నిమిషం. ఊరి అక్క, నీ గుండె పనితలేదు ఎవరు? ఇది పెట్టుకో ముందు. కరెక్ట్. స్టవ్లలో పెడితే నడుతుంది. బాబు, నీ గుండె 120 సార్లు కొట్టుకుంటుంది. బీపీ కాదు గుండె. గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. నా ప్రాబ్లం అది కాదు సార్, వేరే ఉన్నది. వేరేనా? వేరేంటిదా? కొద్దిగా వైన్ షాప్ తిరగకముందే అక్కడ ఉంటా. షటర్ వైన్ షాప్ తీసుడుతోనే కోటర్ గుద్దుతా, గుద్ది ఎవడితోనే ఇంకో సూపర్ తిరిగి వెళ్తాడు, అంతలో ఒక కోటర్ గుద్దుతా. ఇట్లా పొద్దంతా ఒక ఫుల్ బాడీ గుద్దుతా సార్. ఆయనకి ఎక్కువ తెలియదు. అబ్బో, వీనికంటే ఎక్కువ తాగుతాను లెక్కున్నాడు కదా. ఏమయ్యా, మొత్తం మీద నీ పని రోజు దావుడన్నమాట. అబ్బా, నువ్వు రోజు తాగుతుంటున్నావు కదా, నువ్వు ఏ బ్రాండ్ తాగుతున్నావు? కేసీఆర్ కోటర్ సార్. అంతకంటే మంచి మంది ఇస్తా, వెయిట్ చేయి. కోటరే ఇస్తారా బాబు? ఇది చెయ్యికి
ఎత్తొంటికి ఎత్తు ఎక్కది చక్కగా చిర్రకేసుడే ఇని రంగబెట్టుర్రి వాళ్ళకి నంగబెట్టుర్రి ఇంకేరేం అయ్యో బాబా పడతాను అవు నీ ఎత్తుని ఇప్పుడు ఎత్తున్నాడు అవు అయిపోయింది ఈడేంద్ర కాకి హలో అత్తండా అరే డాక్టర్ అత్తండట్రా డాక్టర్ కాదా గీడు డాక్టర్ కాదు మా కంపౌండర్ మా డాక్టర్ బయ్యారం వీరన్న ఆర్ఎంపి గీడ అన్ని రోగాలకి ఒకటే సూది ఒకటే సూది నలుగురు వచ్చిరు సార్. చూడండి, నేను ఆర్ఎంపీ డాక్టర్నైనా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 200 రూపాయల ఫీజుతో డాక్టర్గా సేవలు అందించాలని నేను ఒక సరికొత్త వైద్యంతో అన్ని రోగాలకు ఒకటే సూది అనే సరికొత్త ప్రక్రియతో ఈ హాస్పిటల్ నడిపిస్తున్నా. మీరు వీళ్ళకి జీతాలు ఇచ్చేది రోగులకు సేవ ఏమన్నట్లేదు, వీనికి మందు దీంతో చిందు. నువ్వేంద్రా ఓఆర్ఎస్ తాగుతాను? ఏం లేదు సార్, పానం అంతా కుసురు ఉన్నది, ఎనర్జీ కోసం తాగుతానా. అది ఓఆర్ఎస్ కాదు సార్, ఓసి కోటర్. ఏంటి బాబు నీ ప్రాబ్లం చెప్పు. ఇక్కడ అన్ని రోగాలకు ఒకటే సూది. మీ దండం పెడతా సార్, ఆ సూసు పెట్టకూర్రి. ఏం లేదు సార్, వీడు పొద్దుట లేస్తేనే మందు తాగుతాడట, ఎంత తాగినా ఎక్కుతలేదట, అందుకనే వీడికి వచ్చిండు. చిచి, అందుకేనా నీ దగ్గర మందు వాసన వస్తాను? మందు వాసన వీని దగ్గర కాదు, ఈయన దగ్గర వస్తాను. అవునే బాబు, మందిని తాగుతాను, నీకేం పని పాటలేదా? రోజు నా పిల్లని తిడతాను సార్, చచ్చిపోదామని తాగుతాను. నీకు మందా చచ్చిపోతాను ఎవరు చెప్పిండా? అది కాదు సార్, సీసా మీద ఆరోగ్యానికి హానికరం అని రాసుంటది, అందుకే తాగుతాను. ఆ మందు తాగితే నిజంగానే చచ్చిపోతావు, కానీ నువ్వు అనుకున్నంత తొందర చచ్చిపోవు. నీ కడుపులో అవయవాలన్నీ ఖరాబ్ అయి అప్పుడు చస్తావు. ఇదంతా బాధితుకయ్యా, ఇంట్లో పిల్లని చెప్పినట్టు తినొచ్చు కదా. ఏమి నాలేదు సార్, ఇల్లు ఉడవాలి, బోర్లు కావాలి, బట్టలు ఉతకాలి, అన్నం కూర వండాలి, ఇవన్నీ నువ్వు చేస్తావు. గమ్మతుండవు నువ్వు ఉగ్రంగా పట్టి వచ్చేరే. ఓర్చుకో. ఓహో, వీంది పిల్లం బాధ అన్నమాట. నెక్స్ట్ మెల్లగా రావచ్చు కదన్నా, అసలుకే ఇంపటూరు రేపటికి ఆగింది. కూర్చో. బాబు చెప్పవే నీ ప్రాబ్లం. సార్ కూర్చుంటే లేవలేకపోతున్నా, లేస్తే కూర్చోలేకపోతున్నా, వంగితే నిలబడలేకపోతున్నా సార్. అన్న ఆకాలం దేవుడు ఎందుకు, గంటగానం బసుడు ఎందుకు, బాధపడేందుకు? అన్నా, నువ్వు అసలు మనిషి లెక్కున్నావా అని? నువ్వు అన్నమే తింటావా, ఇంకేమన్నా తింటావా? ఏలే సిస్టర్, పొద్దున చికెను, మధ్యాహ్నం మటను, రాత్రి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. అన్నా ఇటు వచ్చేటప్పుడు ఏమన్నా తినచ్చినవా? రాత్రి మిగిలిన చికెన్ ఇంతుంటే తినొచ్చిన. నా కడుపు నుంచి మొసాడుతుంది సార్, మంచి మందులు ఉంటే రాసియరా సార్? ఇక్కడ మంచి మందులు ఉండవు, అన్ని రోగాలకు ఒకటే సూది. సార్ మనకు ఉన్నది కూడా ఒకటే సూది సార్, ఆయన తన కూర్చుంటే ఇరిగిందనుకో ప్రాబ్లం అవుతుంది. ఒరే కంపౌండర్, వీడిని అనగబెట్టి కిందికి మీదికి 2-3 సార్లు అనగబెట్టి లేబట్టండ్రా. సరే లేవే నా వల్ల కాదు. దా ఇటు పట్టు.
ಹಂಗೆ పరిసర అనుకురే ఇప్పుడు శ్వాస గట్టిగా పీలుసుకో, ఇంకా గట్టిగా పీలుసుకో. ఇప్పుడు కిందిగా గిడిచిపెట్టు. అన్న నీ దండం పడతా, ఎంటికలు కాదు 3 కెళ్ళి ఇడుగు. అయ్యో అన్న దండం పెడతా. ఛీ! అన్న ఆపే అన్న, నీకు దండం పెడతానే. 6 నెలలు అవుతుందా, సంవత్సరం అవుతుందా? 6 నెలలు సంవత్సరం కాదే, 5-6 సంవత్సరాలు అయినట్టుంది. గబ్బు. రూమ్ అంతా ఖరాబ్ అవుతుంది, ఆపండిరా. ఓమ్మా శ్రావంతి రాండమ్మా, రూమ్ అంతా కప్పు చేసిండు, వెళ్ళి వచ్చి స్ప్రే కొట్టండి, లేక మనం భరించలేము. అబ్బో అబ్బో ఇది ఆ వాసన వస్తుంది ఇంకా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కొంత కాలైంది, వెళ్ళిపోతుంది సార్. పో గంగడి తిను. శ్రవంతి, నెక్స్ట్ పేషెంట్ ఎవరమ్మా? అదే సార్, నిన్న మీరు మందులు రాసిచ్చింది కదా, రాజేష్. ఆయననే వచ్చిండు. బాబు రాజేష్, రాయ్యా కూర్చో. నిన్న మీరు రాసిచ్చిన మందులు కరీంనగర్ మొత్తం తిరిగినా దొరుకుతలేవు సార్. అవునా? అవును సార్. ఎక్కడ దొరకలేదా? ఎక్కడ దొరకలేదు సార్. అవునా? నువ్వెక్కడ మతి మరిపోని దొరికినవయ్యా బాబు, ఇది నా సంతకం, ఇటున్నాయి మందులు, తీసుకో. శ్రవంతి, నెక్స్ట్ చెప్తా సార్. ఏంటి కూడా సిగ్గుపడ్డది మాదలు కానీ పిలువు. బాబు డాక్టర్ పిలుస్తానుట. పొద్దుగాల వేరే డ్రెస్ ఉన్నది, ఇప్పుడు వేరే డ్రెస్ ఉన్నది. పొద్దున స్నానం చేయకుండా వచ్చిన, అందుకే నీకోసం పోయి స్నానం చేసి వచ్చిన. సరే కూర్చో. నీకు అసలు ఉన్నదా? ఏంటిది? సిగ్గు. అసలు నీకు సిగ్గున్నదా అంటన్నా. పెళ్లి కాకపోతే పిల్ల గురించి తిరుగుతారు, పర్సనల్ ప్రాబ్లం అయితే డాక్టర్ సమరం దగ్గరికి పోతారు. నువ్వెందయ్యా డాక్టర్ బయ్యరం దగ్గరికి వచ్చినావు? ఇక్కడ అన్ని రోగాలకు ఒకటే సూది అన్నారు కదా, అందుకే వచ్చిన. బాబు, నీకున్నది రోగం కాదు, లోపం. నీకేం లోపం ఉందో తెలవాలంటే మా కాంపౌండర్ చెప్పినట్లు డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో, సరేనా? సార్ మన హాస్పిటల్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చిండు. 200 రూపాయలు ఫీజు కూడా కట్టిండు సార్. ఎందుకు పంపించారు సార్? ఒక సూదే ఇర్రి. సరే వానికి బీపీ చెక్ చేసి సూదైపో. పా సూదెత్తా. సూదేస్తానికి పడవ సాటుకి ఎందుకో, ఇడే చెయ్యి గుచ్చడానికి. ఆ సూది చేతికేసేది కాదు, తొంటికేసేది. చెయ్యికి గుస్తానా, ఇక దేనికైనా గుస్తానా? నేను ఇందాక డాక్టర్తో అబద్ధం ఆడినా తెలుసా? ఎందుకంటే ఈ అంక పెట్టుకొని నిన్ను చూడొచ్చని నేను వచ్చిన హాస్పిటల్కి నిన్ను చూద్దామని. నువ్వంటే నాకు బాగా పిచ్చిగా నచ్చినావు. నువ్వంటే నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటా. నువ్వంటే కూడా నాకు మస్తు ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా? దొంగ. నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇగో ఇప్పుడు వీళ్ళందరికీ డౌట్ వస్తుంది మన మీద. నీకు మెల్లగా సూదేసినట్టు యాక్షన్ చేస్తాం. రేపు మళ్ళరా ఇంకిన్ని మాట్లాడుకుందాం, ఇంకా ముచ్చట పెట్టుకుందాం. అట్లాగనే మరి. అయ్యో మెల్లగా. ఇది సూదేసిన సౌండ్ లెక్క లేదే. ఇది సూర్య ఆన్ చేసిందా, ఆడు దీనికి వేసిందా?
మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి రండి. అన్ని రోగాలకి ఒకటే సూది, ఒకటే సూది. అలాగే మేడం. బాయ్. ఇంకెవరు పేషెంట్ ఉన్నారా అమ్మా? నెక్స్ట్ పేషెంట్ ఎవరు పిలు? నెక్స్ట్ పేషెంట్. నువ్వేంట్రా నాయన నన్ను చూసుకొని కట్టుకుంటాను. చివరికి నా కొడు ఉన్నాడంటే నువ్వు నీ బట్ట చిచి. ఇవాళ దొరికిన డార్లింగ్ నాకు ఇవాళ ఏదో ఒకటి చేసేపోతాను నేను. ఏమయ్యా ఆడవాళ్ళని ఎప్పుడు చూడలేదా? గట్ట చూస్తానేమైంది? ప్రాబ్లం ఏందో చెప్పు. సారు ఇక్కడ అన్ని రోగాలకు ఒకటే సూదట కదా, అందుకే వచ్చిన. నాకు పిల్లలు పుట్టలేరు, ఒక సూది ఇయ్యరా. సార్, ఈ పేషెంట్ని మెంటల్ హాస్పిటల్కి రాయండి. వీడి ఇంట్లో సూది ఎత్తానో లేదో నాకు డౌట్ ఉంది. కూర్చోవా బాబు. ఏం పేరు మీది? శివ. శివ. ఏజ్? 20. 40. 40. సెక్స్? సారు రోజుకు 4 సార్లు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే గాడి, సార్ అడిగింది నువ్వు ఆడిదానివా మోగోనివా అని. మోగోని. బాబు నీకు పిల్లలు కావాలంటే వెళ్ళి సంతాన సఫల కేంద్రాలకు వెళ్ళు. మా దగ్గర సూది లేదు. అగో గట్లా అంటారేం సారు? అన్ని రోగాలకు ఒకటే సూది అంటారు, మరి దీనికి ఎందుకు లేదు? వినేటట్లేదు. కాంపౌండర్ వీడికి ఒక సూది వేయండి, నేను ఇంటికి వెళ్ళి అన్నం తినొస్తా. ఓకే సార్. బాబు అయ్యా కాంపౌండరు, ఈ షూది గీమెకేసేది కావచ్చు, మర్చిపోయి నాకెత్తాను ఏంది? ఇది నీయసంటో కేసేదిరా, ఇది నంగబెట్టురే అటు. అయ్యా 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 అరే ఆగురా, నీ అయ్యా నేను కేయలేడా? కూర్చో, మంచిగా కూర్చో. అరే ఉర్రకురా, నేను కేయలే. బట్ట గుండోడా, ఆ సూది నాకేసేదారా? సూది ఏరా తీపి రోగు కూడా నీకు పిల్లలు పుట్ట నీకు సూది కావాలా? నా బట్ట. ఏమైందిరా? ఓరి నీ అక్క అప్పుడే వేసిన సూది, అది ఎంత పీకిన అత్తలేదు, అలా ఎరికి పీకినట్టున్నది. గుడ్లకు చూలేసే డాక్టర్ రా, మనుషులకు చూలేసే డాక్టర్ రా. అయ్యా అయ్యో ఇప్పుడు వీని పరిస్థితి ఎట్లరా? ఈడే ఏమన్నాడు కానీ అది సూది, అందుకే గట్టిగా వేసిన అటే ఇరికింది. నువ్వు డాక్టర్ ఫోన్ చేయి, ఇది బెడ్ అనుకోవడం ఎవరు అనుకుంటూ కూడా. అయ్యా ఏడవరా నీ గుండుడా. అరే వాడు నొప్పికి బాగా ఏడుతాండ్రా, ఆ గ్లూకోజ్ అన్న పెట్టు, సపరేట్ ఉంటాడు కావచ్చు. అరే చేయని పట్టరా, నేను పోయి డాక్టర్ని తీసుకొస్తా. ఈ గురుకోసం కూడా చక్కగా మీరే డాక్టర్ రా. ఏ ఆరే ఉర్రకు ఏమే, నువ్వే డాక్టర్ ఫోన్ చేయపో. ఇగో ఉండు బ్రో, ఇగో మా ముద్దుది డాక్టర్కి ఫోన్ చేయడానికి పోయింది. నువ్వు కుయ్యమనుకుంటే సపరేట్ అనుకో, మా పోరుతో మాట్లాడక మస్తు రోజులే. డిస్టర్బ్ చేయకరా గుండు. అరే బక్కడా, నాకు చూసుకొచ్చి ఆ పోరుకి చూసుకుంటాను చూస్తాను. అయ్యా డాక్టర్, దరిద్రుడా, నొప్పి తెలియకుండా నాకు మత్తు మనీరా. అయ్యా అరే ఆగురా గుండుడా, అన్ని ఉండే ఒక్క నిమిషం ఉండు. అరే నీకు మత్తు మంది ఇచ్చిన, నువ్వు సపరేట్ వండుకో, ఓకేనా? ఇచ్చిన పండు. ఏమే మన వీడు ఉంటే మన పని అన్నాడు, మన పోదాం. అగో వీళ్ళిద్దరు ఎటు వేరు? పరదసాటుకు ఏం చేస్తారు? ఏం లేదు, ఇప్పుడే సూదేసిన. ఎవరికి? ఆనికా దానికా? ఇద్దరికి.
పాపం ఈయనకు బాగా కడుపు నొత్తందట సూదేశత్త. సంబరం ఏమో నోట్లేమ్మా. అప్ప పోలేదు ఏం లేదు పట్టు. అవ్వా ఇదేందిరా ఇప్పటిదాకా వాళ్ళ సరసాలే చూడలేకపోయినా మీ సరసాలేందిరా ఎవరకు సూది వచ్చి డాక్టర్. అయ్యో డాక్టర్. అరే ఎవరు లేరేంటి? ఏం చేస్తున్నారు లోపల? ఏం చేస్తారు? చూదేస్తా సార్ ఎవరికి? పేషెంట్. వీడెందుకు వచ్చినా మళ్ళీ? సార్ అదా వీరికి కడుపులా తలకాయ నొత్తందట సార్ సూదేష్ణ. అరే ఏమైందిరా నీ ముఖం దగ్గర అట్లుంది? సార్ అది చెప్పు. లోపల సూది ఇరికపోయింది సార్. ఆ సూది ఎంత వీక్ నచ్చలేదు సార్, మీరే కూడా వీకాలే. వావ్ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్. మన దవాఖానలో అన్ని రోగాలకు ఒకటే సూది. అలాంటి సూది నా ఇన్నేళ్ల సర్వీసులో ఇరుక్కపోవటం ఇదే ఫస్ట్ టైం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా? అవును సార్. వెరీ ఇంట్రెస్టింగ్. అవును సార్, గుర్తుండిపోతుంది. ఒక సెల్ఫీ దిగుదామా? సెల్ఫీ చల్లగుండా మొదల సూదీమనే ఇటు చచ్చిపోయేటట్టున్నాడు సార్. ఆ సూది కూడా వీకుర్రి. అయ్యా సరే రెడీగా ఉన్నారా? రెడీ సార్. రెడీ 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 1 2 సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. మరి మీ దుంపలు లేగా సూది కూడా వీకినందుకే ఆపరేషన్ సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతారు రేంద్ర. సూపర్ సార్ సూపర్. ఏం చెప్తాను మస్తున్నాడు. చిరంజీ వచ్చింది, సూది అలా ఎరికింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే చేశాం. వెల్కమ్ టు బయ్యారం వీరన్న క్రియేషన్స్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో పక్కపండి గంట ఉంటది, గట్టి కొట్టుర్రి ఓకేనా? కొట్టరు వస్తా ఎప్పుడు సూదేస్తా. గంట పని మాత్రం గట్టిగా నక్కండి. అన్ని రోగాలకు ఒకటే సూది, మర్చిపోయినావా? సైలెంట్ గా ఉండు. రెడీ చెప్పండి. బయ్యారం వీరన్న ఆర్ఎంపీ ప్రొడక్షన్ నెంబర్ 23. రారా పేషెంట్ పట్టుకురారా. ఓకే ఏం చూస్తున్నావురా?